అరవింద అయితే విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే, "అక్క ఎలా ఉన్నావక్క?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద అయితే, "నేను బాగానే ఉన్నానురా, మన అమ్మ ఎలా ఉంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, "ఏంటి అక్క ఎలా అడుగుతుంది?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే, "అవునురా, అమ్మ ఎలా ఉంది? అక్కడ పాపని చంపేస్తారు ఏమో అన్న కంగారులో నేను నీ చేతికి ఇవ్వబోయి అక్కడ ఉన్న నీ కారులో అయితే పెట్టేశాను పాపని. ఇప్పుడు ఎలా ఉంది అమ్మ?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం మాట్లాడాలో తెలియక, "సరేనక్క, బాగానే ఉంది" అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న హాస్పిటల్‌కైతే కంగారుగా అయితే వెళ్తూ ఉంటాడు. ఏంటి పాప ఎక్కడ ఉంది అని చెప్పేసైతే వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఉన్న ఉయ్యాల అయితే ఖాళీగా ఉండటం చూసి, ఏంటి ఇక్కడ పాప లేదు అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఒక అతన్నయితే, "పాప ఏది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అతనైతే, "పాపని ఇక్కడ ఈ అనాథాశ్రమం నుండి వేరే అనాథాశ్రమంకి షిఫ్ట్ చేసేశారు. అలాగే అక్కడ ఉన్న అనాథాశ్రమంలో కూడా ఆ పాపని ఎవరో దత్తత తీసుకున్నారంట" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి పాప ఇప్పుడు లేదా? అక్కకి నేను ఎలాంటి సమాధానం చెప్పను" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అతనైతే, "ఎవరో తీసేసుకున్నారంట బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.